భగవంతుడు ఒకడా అనేకమా అనేటువంటి ప్రశ్న గత 2000 సంవత్సరాలుగా సంతరించుకున్నది. అంతకుముందు ఆ ప్రశ్న లేదు. అంతకుముందు ఉన్నటువంటిది ఒకే ఒక ధర్మం, సనాతన ధర్మం. సనాతన ధర్మం దాని యొక్క అభిప్రాయాన్నంతా కూడా ఋషుల ద్వారా మనకి సుస్పష్టం చేయబడింది. సనాతన ధర్మంలో కూడా ఒకటి అనేకము అనేవి మనకి కనిపిస్తాయి. ఈ రోజుకి కూడా చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఇది, మన అందరిలో ఉన్న కన్ఫ్యూజనే. అందుచేతనే ఈ వైరుధ్యం, ఈ కన్ఫ్యూజన్ ఉండటం కారణం చేతనే మనకి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు, అనుమానాలు, అపోహలకి దారితీస్తుంది. ఇప్పుడు సనాతన ధర్మంలో చూడండి, ఉపనిషత్ ప్రోక్తం అయినటువంటి సత్యం భగవంతుడు, అసలు భగవంతుడు మరొకటి అనేది ఉంటే ఒకటా రెండా అనేకం అనే ప్రశ్న వస్తుందండి. దిస్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ అటెన్షన్ డెఫినెట్లీ. అంటే దీనికనే కాదు, ఏదైనా సత్యాన్ని మనం కనుక్కోవాలంటే దానికి చాలా శ్రద్ధ కావలసింది. శ్రద్ధ అంటే అది ఏంటో తెలుసుకోవాలనేటువంటి కనీసమైనటువంటి తీవ్రమైనటువంటి కోరిక చేత ప్రయత్నం. సో ఒకట అనేకమా, ఈ రెండూ తప్పేనండి. ఇప్పుడు చూడండి, పెద్ద ఎత్తున దీని మీద ప్రపంచవ్యాప్తంగా అభిప్రాయాల వెలువ ఉన్నది. టు బి ఆనెస్ట్, మన సనాతన ధర్మంలోనే దానికి చాలా కన్ఫ్యూషన్. అంటే ఒకటేనండి, సనాతన ధర్మమా, అది మరొక మతమా, మరొకట అనేది కాకుండా మానవులంతా ఒకటే. కాబట్టే ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు, ఇన్ని రకాలైనటువంటి ప్రశ్నలు, అనుమానాలు వస్తున్నాయి. అంత క్లారిటీగా, అంత తేలిగ్గా తెలిసిపోయేటట్టయితే అందరూ ఆ విషయాన్ని తెలుసుకోవడం సాధ్యమవుతుంది కదా. అది అంత తేలిగ్గా తెలిసే అంశం కాదు. కాబట్టే దానిని దర్శించినటువంటి మహనీయులు మనకు సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాని పట్ల మన అవగాహన అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకీ భగవంతుడు ఒకడా? ఎందుకంటే ఒక సనాతన ధర్మం తప్ప మిగతా వాళ్ళంతా కూడా భగవంతుడు ఒకడే అని చెప్తూ, వారు సూచించినటువంటి భగవంతుడే భగవంతుడు, మిగతా వాళ్ళు భగవంతుడు కాదు అనేటువంటి వాదన విషయం మనం చాలా గట్టిగా వింటూ ఉన్నాం. దాన్ని బేస్ చేసుకొని అనేక రకాలైనటువంటి దేవీ దేవతల రూపాలను ప్రతిపాదిస్తున్న సనాతన ధర్మాన్ని వాళ్ళు ఇన్ని రకాలు ఎట్లా ఉంటారు అనేటువంటి రకరకాల లాజిక్స్ ఉన్నాయి. బట్ వాట్ ఈజ్ ఫ్యాక్ట్? ఫ్యాక్ట్ ఈజ్ ఓన్లీ వన్. సత్యం ఇన్ని ఉండటానికి లేదు. ద ఫ్యాక్ట్ ఆల్వేస్ టెల్స్ వన్ థింగ్. అయితే మరి ఎవరికి వాళ్ళు ఫ్యాక్ట్ అంటున్నారు కదా, ఇన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయా అంటే ఫ్యాక్ట్స్ ఇన్ని ఉండవు. ఫ్యాక్ట్ ఒకటే ఒకటి ఉంటుంది. అప్పుడు పెద్ద సమస్య ఏమొస్తుందంటే, ఏది ఫ్యాక్టు? అది అంత దాని దగ్గరే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. ఏది ఫ్యాక్టు అనేటువంటిది మనం గమనించాలంటే, అందరి భావాలని పరిగణలోకి తీసుకొని ఆ భావాలు ఏ కారణం చేత వస్తున్నాయో దాన్ని దర్శించి, ఇవి కాదు అని పరిపూర్ణంగా తెలుసుకొని అప్పుడు సత్యమైన మార్గాన్ని దర్శిస్తే అది సత్యంగా మనకు తెలుస్తుంది. అంతేగాని ఫెనటిజం అంటాం, అంటే నేను చెప్పిందే కరెక్టు, భగవంతుడు ఒక్కడే, లేదా భగవంతుడు అనేక రూపాల్లో ఉన్నాడు. ఇది ఎక్కడికి తెగాలి? అయితే ఈ రోజున మనం ఒక పరమ సత్యమైనటువంటి విషయాన్ని దర్శించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ట్రూత్ని చూడాలి అంటే వీ హ్యావ్ టు డ్రాప్ బోత్ ది సైడ్స్.
మనం దేన్ని కూడా ఒక సైడ్గా తీసుకోకుండా, అంటే మన ఇష్టాలని పక్కన పెట్టేసి అసలు వాస్తవం చూడటానికి ప్రయత్నం చేస్తేనే వాస్తవం తెలుస్తుంది. ఏదో ఒక సైడ్ తీసుకుంటే వి డెఫినెట్లీ ఫైట్ ఫర్ దట్ సైడ్. సో ద ఫస్ట్ థింగ్ వాట్ వీ షుడ్ డూ ఈజ్ వీ షుడ్ డ్రాప్ సైడ్స్. ఒక పక్కని తీసుకోవడం వదిలేసి అసలు వాస్తవం ఏమైంది అనేది చూసినట్లయితే, భగవంతుడు ఒకటి అనేకము కాదు. మరి ఏమిటి ఒకటి అనేకంగా మరి ఏమవుతుంది అంటే, వాస్తవానికి భగవంతుడు అనంతము. చాలా తేడా ఉందండి, మూడిటికి చాలా తేడా ఉంది. ఒకటి అని చెప్పినట్టయితే అది మాత్రమే, మిగతాది కాదు అనేటువంటి అర్థం వస్తుంది. అది ఈజీగా తెలిసిపోతూనే ఉంది మనకి. మా దేవుడి ద్వారానే మీరు మోక్షం పొందాలి, అదేదో స్వర్గమో నరకమో ఏదో ఒకటి చేరాలి అనే ప్రచారమే మనం ఎక్కడ చూసినా కూడా వినిపిస్తుంది. అంతకు మించి పెద్ద ఇంటెలిజెన్స్ ఏమి ఉండదు దాంట్లో. దట్స్ నో విల్ కమ్ టు నో వాట్ ఈస్ ట్రూత్ ఇఫ్ యూ రియలీ పే అటెన్షన్, ఇఫ్ యూ రియలీ వాంటెడ్ టు నో. యూ కాంట్ టెల్ వన్ ఎప్పుడు చెప్తామంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ ఉన్నప్పుడు వన్ చెప్తాం. ద మూమెంట్ యూ సే వన్, అది అంతర్గతంగా ఏం చెప్తుందంటే ఇది మాత్రమే, మిగతాది కాదు అనే చెప్తున్నది. అంటే మిగతాది ఉన్నదన్నమాట. కాబట్టి ఒకటి అనేది అసలు అర్థం లేనటువంటి వ్యవహారం, అసలు దానికి అసలు మీనింగ్లెస్. రెండు, ఎందుకంటే వాళ్ళు ప్రతిపాదన చేసేటువంటి వాళ్ళు ఎవరైతే భగవంతుడు ఒక్కడే అని ప్రతిపాదన చేసేవాళ్ళు చెప్పే దాంట్లో ఉన్న పెద్ద లోపం ఏంటంటే, భగవంతుడు ఈజ్ వన్, ఒకడున్నాడు, వాడు ఈ సృష్టి చేశాడు, ఏదో చేశాడు, అది ఇదని చెప్పి వాళ్ళు చెప్పేటువంటిది. అక్కడ పెద్ద ప్రమాదం ఉందండి. ఏమిటంటే, భగవంతుడికి భిన్నంగా అనేకం ఉన్నాయి, ఆయన తయారు చేశాడు అనేటువంటి భావన గట్టిగా ఉంది. అందుకోసమే వాళ్ళు చూడండి, ఈ ప్రపంచం భగవంతుడి చేత సృష్టించబడింది అని చెప్తారు. దాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ చైల్డిష్. ఎందుకు అంటే, భగవంతుడు సర్వాంతర్యామి అనే మాటకి అర్థం లేకుండా అయిపోయింది అక్కడ. చూడండి, భగవంతుడు దీన్ని సృష్టించాడు అంటే, కుండను ఒకటి సృష్టించాడు అనుకోండి, కుండ వేరు వాడు వేరు. కుమ్మరి కుండ కాదు. కాబట్టి అతని యొక్క ఆ భగవంతుడి యొక్క సర్వాంతర్యామిత్వానికి పూర్తి భంగం కలుగుతుంది. కాబట్టి ఒకడు సృష్టించటం అనేది అసలు మీనింగ్లెస్ స్టేట్మెంట్. ఒకటవడానికి లేదు. అనేకము అని చెప్తున్నాం. అనేకము, అనంతము అంటే కౌంట్లెస్. కౌంట్లెస్ అంటే యూ కెనాట్ కౌంట్. భగవంతుడు అనేక రూపాల్లో ఉన్నాడు అనేటువంటి సిద్ధాంతం సనాతన ధర్మంలో మనకు కనిపిస్తుంది. కాబట్టే యూ హ్యావ్ ఎ ఫ్రీడమ్ టు క్రియేట్ గాడ్స్. అది కూడా కరెక్ట్ కాజాలదు. భగవంతుడు అనేకం అవటానికి కూడా లేదు. అనేకం అనేది కూడా నెంబరేనండి. ఒకటి ఎలా నెంబరు, అనేకము, అనంతము అంటే నువ్వు కౌంట్ చేయలేనటువంటివి అనేటువంటిది. ఈ రెండు కూడా ఆ సర్వాంతర్యామిత్వము అనేటువంటి, అంటే భగవంతుడి యొక్క అనంతతత్వాన్ని దెబ్బతీస్తాయి డెఫినెట్గా. అంతే కదా, ఒకటి ఉండి ఒకటి క్రియేట్ చేయటం ఒకటైన పరిస్థితిలో అది మీనింగ్లెస్. అట్లా అనేకమై ఉన్నాయి అంటే దానికి దీనికి డివిజన్ వచ్చేసింది. అంటే 1, 2, 3 అనేకం అంటే అనంతం కదా. అది కూడా పరిపూర్ణతను ప్రశ్నిస్తున్నది, సర్వాంతర్యామిత్వాన్ని ప్రశ్నిస్తున్నది, అనంతతత్వాన్ని ప్రశ్నిస్తున్నది. అనంతం కానప్పుడు అది భగవంతుడు అవ్వడానికి అవకాశం లేదు. దెన్ వాట్? అసలు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది? మరి
వాళ్ళు అంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు కదా. దీన్ని ప్రతిపాదన చేస్తున్న వాళ్ళు కూడా బాగా చదువుకున్న వాళ్ళే, తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళే. మరి ఎందుకు ఈ కన్ఫ్యూజన్ వచ్చింది అంటే, వాస్తవానికి మన తెలివితేటలు, మన మేధస్సు ఇక్కడ అసలు పనికే రాదు. ఎందుకంటే మన మేధస్సు, మన తెలివితేటలు, మన గొప్పతనం చాలా 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 అల్పమైనటువంటిది. యూ కెన్ నెవర్ అండర్స్టాండ్. ఎందుకని అల్పమైంది అంటే, యూ హ్యావ్ టేకెన్ సైడ్. సైడ్ అంటే అర్థమవుతుంది కదా. అంటే ఒకదాన్ని ప్రతిపాదన చేయటం, ఒకదాన్ని సపోర్ట్ చేయటం, ఒకదాంతో తాదాప్యం చెందటం, ఇదే అని చెప్పటం. అట్లా సైడ్ తీసుకున్న తర్వాత ఫినిష్. యువర్ ఇంటెలిజెన్స్ ఈజ్ డెడ్ బికాజ్ యువర్ ఇంటెలిజెన్స్ కెనాట్ సీ ది ఫ్యాక్ట్. అందుకోసమే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రెజుడిస్ అంటారు. అంటే ప్రీ నోషన్, ముందే ఒక దాన్ని ఊహించేసి దాన్ని బేస్ చేసుకొని చేసేటువంటి విచారణ అంతా కూడా తప్పే. ఇట్ కెన్ నెవర్ టెల్ యూ వాట్ ద ట్రూత్ ఈస్. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకుంటాం అంటే, ఒక ఉదాహరణ ఇస్తే మనకి చాలా చక్కగా అర్థమైపోతుంది అసలు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది, వాస్తవం ఏమేమున్నది ఏంటి అనేటువంటిది. ఉదాహరణకి మనకి అంటే మన ఉదాహరణ తీసుకోవాలంటే మనం సృష్టిలోంచి తీసుకోవాలి, మనకు తెలిసిన దాని నుంచి తీసుకోవాలి. సముద్రం ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. యూ కెన్ టేక్ అదర్ థింగ్స్ ఆల్సో, బట్ సముద్రం అనేది చాలా పెద్దదిగా కనిపిస్తుంటుంది మనకి. బట్ స్టిల్ ఇంకోటి చూడండి, ఉదాహరణ ఎప్పుడు కూడా వాస్తవం చెప్పలేదు. ఉదాహరణ ఒక సూచన ఇస్తుంది అంతే. దాన్ని పట్టుకొని వాస్తవాన్ని దర్శించాల్సిన అవసరం ఉంటుంది. సముద్రం మనం అనంతంగా ఉందనుకుందాం. సముద్రంలో నుంచే అలలు వస్తున్నాయి. ఇప్పుడు సముద్రంలో నీళ్లు నేను చేతిలోకి తీసుకున్నాను అనుకోండి, జాగ్రత్తగా గమనించండి. సముద్రంలో నీళ్లు ఒక గ్లాసులో తీసుకున్నాను అనుకోండి, నేనేమంటాను దాన్ని, ఆ గ్లాస్ వాటర్ని సముద్రం అనగలనా? నీళ్ళు అంట నేను. ఈ గ్లాసులో ఉన్న నీళ్ళు అని చెప్తాం మనం. అదే నీళ్లు నేను మళ్ళీ సముద్రంలో పోసేస్తే అది సముద్రం అయిపోతుంది. చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండేటువంటి పరమ సత్యం అండి ఇది. అట్లాగే సముద్రంలో నుంచి అలలు వస్తున్నాయి కదా, అల సముద్రమా? అవును, కాదు. కాదు ఎందుకంటే అది సముద్రం అయితే మళ్ళీ నువ్వు అలా అని ఎందుకు అంటున్నావు దాన్ని? సముద్రం అయినప్పుడు సముద్రమే అనాలి దాన్ని. కానీ నేను సముద్రం అంటల్లా, అల వస్తున్నది అంటున్నా, సముద్రం వస్తుంది అంటలా నేను. అల లేచింది అంటున్నా, అల బాగా పైకి లేచింది, అల కింద పడింది, అల వెళ్ళిపోయింది, అల వచ్చింది వెళ్ళిపోయింది అని చెప్తున్నా. ఆ దృష్ట్యా అల సముద్రం కాదు. అంటే దాని యొక్క స్వరూపం ఎప్పుడైతే తీసుకున్నదో, స్వరూపం ఎప్పుడు తీసుకుందో అది సముద్రానికి భిన్నంగా కనిపిస్తుంది. ఇదండి చాలా ప్రాణం. ఇదే మాయ. ఆది శంకరాచార్యులు ప్రతిపాదించినటువంటి అద్భుతమైన సత్యం మాయ. అంటే అది వాస్తవంగా అలా ఉందా? వాస్తవంగా అలా లేదు. మరి కనిపిస్తున్నదా? కనిపిస్తున్నది. అలాగే ఉంటుందా? ఉండదు. అలా కనిపించి వెళ్ళిపోతుంది. కాబట్టి అది కనిపించినంత మాత్రాన దాన్ని సత్యము అని చెప్పడానికి లేదు. అంటే అది తాత్కాలికమైనటువంటి సత్యం. అంటే ఆ కసేపట్ట కనిపిస్తుంది అంతే. ఇది ప్రాణం అండి. ఇది అర్థమైతే ఈ సృష్టి యొక్క రహస్యం మనకు అర్థమైపోతుంది. అల లేచింది, అల ఉన్నది, అల వెళ్ళిపోయింది. ఈ అల సముద్రం లేక దాని ఉనికి లేదండి అసలు. దాని ఉనికిలో ఉన్నప్పుడు కూడా అది సముద్రాన్ని ఆధారం చేసుకునే దాని యొక్క స్వరూపాన్ని చూపిస్తున్నది.
అలాగే క్షణమాత్రం ఉండి, కొంత సమయం ఉండి, ఒక రూపాన్ని తీసుకొని మరలా సముద్రంలోనే లయమవుతున్నది. అంతా ఉన్నదంతా సముద్రమే. అట్లాగే ఆ సముద్రంలో అలలతో పాటు నురుగు కూడా వస్తుంది, బుడగలు వస్తాయి. చూడండి, వాటి రూపాలు వేరు. నురుగు ఒక రకంగా ఉంటుంది, సుడిగుండం ఒక రకంగా ఉంటుంది, అల ఒక రకంగా ఉంటుంది. మరి ఇన్ని రూపాల్లో కనిపిస్తున్న అన్నిటికీ మూలం ఒకే సముద్రం. అలాగే సముద్రము లేక ఇవి ఏవీ లేవు. ఇది చాలా దగ్గరగా మనం చెప్పుకోదగినటువంటి ఒక ఉదాహరణ, ఒక ఉపమానం. ఈ సృష్టి రహస్యం మనకి తెలియాలి. ఏమైందండి, సృష్టి రహస్యం తెలియకపోతే నష్టం ఏంటి అంటే, లైఫ్ విల్ గో ఇన్ గ్రేట్ కన్ఫ్యూజన్ అండి. గ్రేట్ కన్ఫ్యూజన్ విల్ క్రియేట్. ఆ కన్ఫ్యూజన్ ఏం తయారు చేస్తుంటే మానసికమైనటువంటి దుఃఖాన్ని, ఆందోళనని, బాధని. ఇప్పుడు మనం పడే కష్టాలన్నిటికీ కారణం ఏంటి? వాస్తవం తెలియకపోవటం వల్లే ఈ బాధలన్నీ, కష్టాలన్నీ, మానసికమైనటువంటి రుగ్మతలు. దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనందరికీ తెలిసి ఎంత భయంకరంగా ఉంటుందో మానసిక స్థితి, ఎంత పోతూ ఉంటుందో మనసు. దానికి ఏది ఉన్నా ఏడిపే, ఏది లేకపోయినా ఏడిపే. ఏదో రకమైనటువంటి వెంపర్లాట, వెతుకులాట, ఏదో తపన, ఏదో పొందాలనే ఒక ఆరాట, పోరాటం. లైఫ్ మొత్తం చూస్తే ఇంతకు మించి ఏముందో చెప్పండి. నువ్వు ఏ దేవుడిని నమ్మినా అంతే, ఏ దేవుడిని నమ్మకపోయినా అంతే. నువ్వు ఏ క్రతువు చేసినా అంతే, చేయకపోయినా అంతే. ఎందుకనంటే అసలు వీటికి వాస్తవానికి, నిజానికి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. దిస్ ఈజ్ ఎ టెరిబుల్ ఫ్యాక్ట్ అండి, భయంకరమైన సత్యం ఇది. మరి ఎందుకు అవన్నీ పెట్టుకున్నామంటే మన తృప్తి కోసం, మన భయం కోసం. ఎందుకంటే మైండ్ ఎప్పుడైనా సరే ఒక రకమైనటువంటి సెక్యూరిటీ ఉంటేనే అది ఫంక్షన్ అవుతుంది, లేకపోతే భయపడిపోతుంది, అసలు బ్రతకలేదు, మనిషి చచ్చిపోతాడు. భయంతో ఎంతమంది చచ్చిపోయారండి? కాబట్టి ఆ భయం ఎప్పుడు వస్తుందంటే సర్టనిటీ, ఆ సెక్యూరిటీ లేకపోవడం వల్ల భయం వస్తుంది. ఆ సెక్యూరిటీ కోసం మనం అబద్ధమైనటువంటి, అంటే వాస్తవం కానటువంటి దాన్ని వాస్తవంగా సృష్టించుకొని దాంట్లో బ్రతికినంత మాత్రాన సంతోషం వస్తుందో రాదు. అందుకోసమే చూడండి, ఎంతమంది మహాత్ములు వచ్చారు, ఎంతమంది దైవదూతలు వచ్చారు, ఎంతమంది అవతారమూర్తులు వచ్చారు, ఎంతమంది మహనీయులు, సిద్ధపురుషులు. కానీ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంచి కూడా మారలేదు. చూడండి, ఏం కారణం? ఒకే ఒక కారణం, బికాస్ వీ హ్యావ్ నో ఐడియా. అంటే ఆ వాస్తవం ఏమిటో తెలియకపోవటం వల్ల ఎవరు ఎంతమంది వచ్చి ఏం చేసినా, ఏం చెప్పినా అది ఒక సగటు మనిషి జీవితంలో ఏ రకమైనటువంటి మార్పు రాలేదు. ఏదో కొంత తృప్తి, ఒక క్షణం తృప్తి, అంత ఏమిటో ఆ క్షణం తృప్తి ఉంటే, లేకపోతే మళ్ళీ వెంటనే దుఃఖమే పడుతున్నాం కదా. సో పరమ సత్యం ఏంటంటే, ఈ మహా విశ్వంలో అంత ఆ చైతన్యం ఒక్కటే తాండవిస్తున్నది. అది కానిదంటూ అస్సలు ఏ ఒక్కటి లేదు. దాని నుంచే సర్వము వస్తున్నాయి. సముద్రం నుంచే ఎలాగైతే సర్వము వస్తున్నాయో, అసలు సముద్రంలో ఉండేటువంటి సంపద కానీ, సముద్రంలో ఉండేటువంటి జీవకోటి కానీ, అస్సలు మానవ మేధస్సు అసలు ఎందుకు పనికిరాదండి. మరల మానవ మేధస్సు అని చెప్తున్నాం కదా. మానవ మేధస్సు నిజంగా చాలా గొప్పది. ఎందుకు కుంటిది, గుడ్డిది అయిపోయిందంటే ఏదో ఒక దాన్ని తగులుకొని ఉండటం వల్ల. ఏదో ఒక దాన్ని తగులుకోవటం అంటే, నేను నమ్మింది ఇదే పరమ సత్యం, అది సత్యం కానే కాదు నాయన. అది విషయం ఏంటంటే, వాట్ యు థింక్ ఈజ్ ద ట్రూ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ట్రూ.
మరి ఏమిటి సత్యం అంటే, వెన్ యూ డ్రాప్ ఆల్ యువర్ బిలీఫ్స్, నీవు ఏదేది నమ్మి ఉన్నావో అవన్నీ మొత్తం ఊడ్చి అవతల బారేయాలి. ఎందుకంటే నువ్వు దేని తగులుకున్నా సత్యం కనపడదు. ఎందుకంటే నువ్వు దాని పక్కన కొట్టుకుపోతున్నావు. ఆఫ్టర్ ఆల్ దట్ ఈస్ అ టినీ లిటిల్ పోర్షన్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్. ఇట్స్ ఎ మెనిస్క్యూల్. దాన్ని పట్టుకొని ఎక్కడ నువ్వు కనుక్కుంటావు సత్యాన్ని? వాస్తవం ఏంటంటే అందరూ దేన్నో దాన్ని పట్టుకునే ఉన్నారు. ఇది పరమ సత్యం. ఈ మహావిశ్వంలో ఆఫ్టర్ ఆల్ అసలు ఈ భూమి మీద జరిగేది ఎంత, అసలు హూ కేర్స్? వాడెవడో వచ్చి ఆ దేవుడే కరెక్ట్ అని చెప్పాలని వాడి జీవితాంతం వాడు నాశనం చేసుకొని ఎన్నో జీవితాలను నాశనం చేస్తున్నాడు. అసలు అర్థం లేదు. అసలు ఈ భూమి ఉంటే ఎంత, పోతే ఎంత అండి? ఆఫ్టర్ ఆల్ ఈ సృష్టిలో ఈ భూమి ఉన్నా పోయినా అసలు దీని ఉనికి కూడా ఎవరికి తెలియదు. అసలు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద హోల్ ఎర్త్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్, ఇట్స్ నాట్ ఎ సిగ్నిఫికెంట్ థింగ్, ఇట్స్ ఇన్సిగ్నిఫికెంట్. ఏ రకమైన ప్రాముఖ్యత లేదు. వాడి దానికి తోడు వీడు 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 సృష్టించుకున్న ఒక పరిమాణ ఫిలాసఫీ, వీడు సృష్టించుకున్న ఒక దేవుడు, ఆ దేవుడిని ప్రచారం చేయలేక చస్తున్నాడు, ఈ మతాలు మార్చలేక చచ్చిపోతున్నాడు. ఇట్స్ ఎ మీనింగ్లెస్ యాక్ట్. అర్థం పర్థం లేనటువంటి. ఆఫ్టర్ ఆల్ యు ఆర్ ఎ టూరిస్ట్ హియర్, యు ఆర్ హియర్ ఫర్ ఎ స్మాల్ పీరియడ్ ఆఫ్ టైమ్. లుక్ ఎట్ యూ. ఒక్కసారి చూసుకుంటే మన జీవితం ఎండ్యూర్ అంతా కూడా అట్టర్ మీనింగ్లెస్. అటువంటి జీవితం గడిపే వ్యక్తికి సత్యం చస్తే తెలియదండి. అందుకోసమే చెప్పేది, నీ నమ్మకాలు, నీ సిద్ధాంతాలు, రాద్ధాంతాలు తీసి ఊడ్చి అవతల బారేసి. ఇట్ హ్యాస్ నో మీనింగ్ ఎట్ ఆల్ ఇన్ ది యూనివర్స్. దిస్ ఈస్ ద టెరిబుల్ ఫ్యాక్ట్. If you really wanted to know what the real fact is, you must drop all the nonsense. నువ్వు ఏమి చెయ్యి, రాగిన పైసా ప్రయోజనం లేదు. ఇంకా అత్యంత హాస్యాస్పదము, ఇమ్మెచ్యూర్ థాట్ ప్రాసెస్ అంటే దిస్ హెల్ అండ్ హెవెన్. చాలా మతాల అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాయి. అసలు ఈ హెవెన్ తీసేసి పారేస్తాయి. ఇట్ ఈస్ ద ఐడియా. Of course, I don't really wanted to go in a general talk. There is no point. No matter what you talk, no matter what you say, people are, నువ్వు ఏం చెప్పినా ఏం చేసినా ప్రజలంతా కూడా కేవలం ఈ ప్లెజర్ కోసమే వాళ్ళ జీవితం మొత్తం బుగ్గిపాలు చేస్తున్నారు అంతే. ప్లెజర్ ఈజ్ నాట్ ఎ రాంగ్ థింగ్. సత్యాన్ని తెలుసుకొని ప్లెజర్ని అనుభవిస్తే ఉండే ఆనందం, అసలు ఆ సత్యం తెలుసుకున్నప్పుడు వచ్చేటువంటి ఆ ఫ్రీడమ్ కానీ, ఆ స్టెబిలిటీ కానీ, ఆ పరమ శాంతి కానీ, యూ కెన్ నెవర్ పుట్ ఇట్ ఇన్ ది వర్డ్స్. అందుకోసమే వాస్తవం దర్శించిన మహాత్ములు, సాయిబాబా లాంటి వాళ్ళు చూసి నవ్వుకున్నారు. ఏమి మూర్ఖత్వం రా నాయన మీరు, అసలు అర్థం పడదు. యువర్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నథింగ్. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. సముద్రంలో బుడగకున్న విలువ కూడా లేదు అసలు. బట్ వై ఆర్ యూ సో మచ్ వరీడ్ అబౌట్ ది లైఫ్? నా లైఫ్ ఏంటి, మా వంశం ఏమిటి? అసలు సో చైల్డిష్. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ సో ఇమ్మెన్స్. సత్యం అనేది అనంతమై ఉన్నది. కాబట్టి ఈ సిద్ధాంతాలు, ఈ నమ్మకాలు, ఇవన్నీ కూడా ఏ రకమైనటువంటి మీనింగ్ లేదు. ఎందుకనంటే ఇవేవి మనిషికి కావలసినటువంటి పరమశాంతిని, సత్యాన్ని, విశ్రాంతిని, ఫ్రీడమ్ని, ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీనింగ్లెస్ అనేది తేలిగ్గా అర్థమైపోతుంది. ఇంకా ఎన్నాళ్ళు పట్టుకొని దాని వెనకాల ఈ మనిషి పరిగెడుతుంటాడంటే పాపం వాడికి వేరే మార్గం పాపమేం లేదండి. ఒకటేనంటే హీఈస్ ఎ స్లేవ్. మనిషి అనేవాడు వాడి యొక్క ఆనందం, ఆ క్షణమైనటువంటి ఈ సెన్సెస్కి బానిస అయిపోయాడు అంతే. దాన్ని వాడుకోవడం ఏం తప్పులేదు. అగైన్ అండ్ అగైన్
అది చెప్పిన వేస్ట్, అర్థం కాదు అసలు అది. ఎందుకంటే ఐఎమ్ సో మచ్ అటాచ్ టు దిస్ ప్లెజర్. దట్ ఈస్ ద రీజన్ ఐ ఆల్వేస్ లుక్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇట్స్ అన్ ఎస్కేప్. అటువంటి జీవితం గడుపుతున్న వ్యక్తికి ఇంత ఈ దుర్భరమైన జీవితం కాక ప్రశాంతము, ఆనందము అయినటువంటి జీవితం రావటం ఏం చేసినా జరిగేటువంటి పని కాదు. దానికి ఉదాహరణ మన అందరి జీవితం. ఏ మహాత్ముని భజన చేసినా, ఏ మహాత్ముని నమ్మినా, ఏ క్షేత్ర, అసలు దానికి వాస్తవానికి ఏ రకమైన సంబంధమే లేదు అసలు. సత్యమేమో విశ్వమంత విశాలంగా ఉంది, నేను నమ్మిన నమ్మకమేమో అస్సలు దాని లోపల కొలవటానికి వీలు లేనంత, ఏ రకమైనటువంటి ప్రాధాన్యత లేనటువంటి, ఏ సిగ్నిఫికెన్స్ లేనటువంటి విషయాన్ని పట్టుకొని ఎలాడుతున్నా నేను. ఎట్లా బయటపడతాం ఆలోచించేయండి. ఇది ఎవరికి వాళ్ళు చేసుకునే పనే. బట్ పీపుల్, ఆఫ్ కోర్స్ ఇది కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి ప్రూవ్ అయింది ఏంటంటే, మన యొక్క ఇంటెలిజెన్స్ పూర్తిగా పతనం అయిపోయి కేవలం ఒక ప్లెజర్కి సెట్ అయిపోయింది అంతే. దట్ ప్లెజర్, పర్సూయింగ్ ప్లెజర్, ఒక ఆనందం దాంతో పరిమితం అయిపోయి మన యాక్టివిటీ అంతా కూడా, మన లైఫ్ అంతా కూడా దాని చుట్టూ తిరుగుతున్నది. ఇంకా ఆ వ్యక్తి బయటపడటం అనేది ఇట్స్ ఎ జోక్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.